నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో భారత్ అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం చాటింది. దీనికి సాక్ష్యం ఈ రికార్డులే. ఈ రికార్డులన్నీ టీమిండియా ఏ స్థాయిలో ఆధిపత్యం చెలాయించిందో చెప్తోంది. ముఖ్యంగా సంజు శాంసన్, జస్ప్రీత్ బూమ్రా ప్రదర్శనలు భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. ఫైనల్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం న్యూజిలాండ్ 159 పరుగులకే కట్టడి చేసి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో నమోదైన కొన్ని కీలక రికార్డుల్ని ఇప్పుడు చూద్దాం. ఈ ఇన్నింగ్స్లో భారత్ 18 సిక్సర్లు కొట్టి అత్యధిక సిక్సర్లు కొట్టిన టీంగా రికార్డు నెలకొల్పింది. ఫోర్ల విషయంలోనూ ప్రపంచ కప్ ఇన్నింగ్స్లో 37 ఫోర్లు బాది శ్రీలంక తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో భారత్ చేసిన 5 వికెట్లకు 255 పరుగులే అత్యధిక స్కోర్. ఒకే ప్రపంచ కప్ ఎడిషన్లో సంజు 321 పరుగులు చేసి విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. కోహ్లీ 2014లో 319 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, షాహిద్ అఫ్రిది తర్వాత సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ అర్ధ సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా సంజు శాంసన్ నిలిచాడు. ఫైనల్లో భారత్ పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. ఇది కూడా వరల్డ్ కప్ రికార్డే. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా ఒక జట్టులోని మొదటి 3 బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేశారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్గా బూమ్రా రికార్డు సృష్టించి మలింగను అధిగమించాడు. బూమ్రా మొత్తం 40 వికెట్లు తీశాడు. ఫైనల్లో 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసిన బూమ్రా అజంతా మెండిస్ తర్వాత అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్గా నిలిచాడు. 40 వికెట్లు తీసిన బౌలర్లలో బూమ్రా ఎకానమీ 5.66 అత్యుత్తమంగా ఉంది. భారత్ ఒకే క్యాలెండర్ ఇయర్లో 4 సార్లు 250కి పైగా పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లలో గెలిచిన ఏకైక జట్టు భారత్.